హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా కన్నా కల్లారా ప్రభుత్వం చూస్తున్నా ప్రభుత్వం మాట్లాడుతున్నారా మేము ఎంత గొప్ప ఇట్టున్నా అందరితో ప్రేమతో మా నాన్న డిఎస్పి గారు రామరెడ్డి గారు మా అమ్మ మల్లమ్మ చనిపోయి 50 ఏళ్ళు అవుతుందా నేను మధ్యాహ్నం కళ్ళేకి వచ్చింది స్వర్గం మా చెల్లెమ్మ ఇద్దరు కళ్ళేకి వచ్చారు. అరే అమ్మా, ఇది సంక్రాంతికి కొన్నావా? లలిత జ్యువెలరీ ఖజానా జ్యువెలరీ బాగుంది. ఎక్కడ కొన్నావు? షాపులో కొన్నాను కానీ షాప్లో. ఏ షాపు? అది అన్నీ చెప్తా కానీ ఒరే కొడుక ఇంత కాదురా ఇంత పెద్ద ఎవరో నన్ను ఎందుకు పెట్టుకో గోల్డ్ వేసుకుంటున్నావు కదా. చెప్పమ్మా చెప్పు. ఓసే మీరు బతకనీకి వచ్చా బతకండి ఎసను ప్రతి నా కొడుకు ఆ ప్రభు ఎట్లా చూపించాడో అట్లనే అవుతుంది. ఏం మా కులదేవ్ శివుడురా ప్రియ దగ్గర మా కులదేవ్ శివుడు ఫోన్ లేకొచ్చి అంటున్నాడు మా శివుడు అంటున్నాడు. ఏమమ్మా జ్యోతమ్మ నీకు ఇష్టమైన శివుని కదా నన్ను మర్చిపోయి ప్రభుని ఎంచుకున్నావు తల్లి అన్నాడు. అంటే లేదు తల్లి నువ్వు కనపలేదు కదా ప్రభు. క్వశ్చన్ అడుగుతాను చెప్తావా? ఒక నిమిషము. ఇది ఎక్కువగా ఏ హీరో మీకు కాల్ చేస్తారు? వెంకటేష్, నాగార్జున? ఎందుకు హీరో వాళ్ళని అంత గుజ్జన కొడుకుని అంటే మనం చెప్పాం కదా నాగార్జున నా బాయ్ ఫ్రెండ్ అన్నారు కదా. నానా ఒరే కొడుక ప్లీజ్ నాకు ప్లే అవుతుంది. అరే కన్నా కల్లర్ ప్రభు శివుడు వచ్చి మాట్లాడుతున్నాడు మా ప్రభు వచ్చి కూడా మాట్లాడుతున్నాడే ఇంత పెద్ద ఎవరిలో ప్రియా ఎసాను అరే అర్థమైన తెలంగాణకు ఆ ప్రభు ఎట్లా చూపించాడో అట్నే అవుతుంది. ఈ ఎండాకాలంలో బహిరంగ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. రే రే వరదలు రే కెమెరా చూడరా. ఏమయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచివేనా నువ్వు కడుపుకు అన్నం తింటున్నావు ఏం తింటున్నావు? దేశానికి కాపాడుతాడు సీఎం గారు అంటారు. నువ్వేం సీఎం అయ్యావయ్యా? దొంగ సీఎం పబ్లిక్ దోచుకున్నావు. ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి, ఏ పోలీసులు అక్కడ చక్కలేరు, ఎక్కడ డ్యూటీలు అక్కడ ఉన్నాయి. ఏనా ఎసాను రాబోయే కాలానికి కాబోయే 24 ఉద్యోగాలు లేవు. పరిపాలన ఏం బాలేరా, ఏం బాలేదు. మరి కేసీఆర్ మంచి చేశారా? కేసీఆర్ చాలా మంచి చేశాడు. ఈసారి కూడా ఒరే 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 కొడుక ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ కనపట్లేదమ్మా అంటున్నాం. ఈరోజు నాకు ఛానల్ ఇంటర్వ్యూ రేపు పెట్టుకున్న క్యాన్సిల్ చేసుకున్నాను అన్ని ఛానల్. ఒరే ఒరే నేనున్నానికే మీరందరూ బతున్నారు నా ఫోటో మీద. అరే సాను గుణమే చేసుకొని చెప్పన్నా నేను ఒక్కరోజు కనపడకుండా అల్లాల్సి వస్తారే ఏనా? ప్రతి నా కూడా తెలంగాణ బతకనీకి వస్తున్నారు, చెడిపోతున్నారు ఆదివారికి వచ్చి. పెళ్ళి నువ్వు అందుకే కనిపించకపోతే అందరూ అలాగా అంత ఫీల్ లేదు కానీ మమ్మ. నానా ఏరా మాసి పెట్టుకునేంట్రా దొంగ నా కొడుక పందుకోగలను అవుతున్నాండ్రా. ముక్కు కూడా బాగుంది, చీర బాగుంది, లంగ అక్కడ కాకండి. ఇది ఉంది కదా, ఇది భలేగుంది. అది బాగుంది. ఏమన్నా ఎక్స్ప్రెషన్ తీస్తున్నారమ్మా, బాగున్నారమ్మా. ఈరోజు ఏంటి ఎంత అందంగా రెడీ వచ్చారు? కొంచెం అంత రుద్దా మీకు. ఆ స్పెట్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్త స్పెట్స్ అమ్మా. నోట బాంబు పెట్టా. అరే అరే మాది గవర్నమెంట్ ఊరికంతా ఫేమస్ అయినారు మా నాన్న రామరెడ్డి గారు. మా అమ్మ దీనికంటే తెల్లగా ఉంది. నిన్న ఇంద్ర పార్క్ పోయి కూర్చొని బైబిల్ లేకొని అరే రే అడ్డు మంచి పోతాను. నేను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నా తెలంగాణ కొడుకుని. వాడు 5 ఏళ్ళు కాపని చేసి 50 కోట్లు మోసం చేసిపోయినాడు. 50 కోట్లు చున్ని పెకేసుకో. నాకంటే ఒకటే కొడుకు పెళ్ళి అయిపోయింది. కర్నూలు టీచర్ని, ఇక్కడ పోలీసుని. తెలుగు చెప్పారు కర్నూలు. కానీ ఇంత పెద్ద ఎవరో నన్ను ప్రభు ఒంటరి పెట్టుకున్నాను. లోకమంతా ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారమ్మా అని చూపించాడా ప్రభు. అట్లనే అవుతుంది. ఏం ప్రభు నాకు ఇంత పెద్ద భారం పెట్టావు తండ్రి, నా వల్ల కాదు, నేను ఆడ మనిషి కదా అలిసిపోతున్నా తండ్రి అంటే ప్రభు ఫోన్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏనన్నా చేసాను రేపు కాలం రే రేపు కాలం మునిపోతే అప్పుడు అనుకుంటారు మేడం గారు జ్యోతమ్మ గారు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. చేసాను అమ్మా ఇయర్ రింగ్స్ ముక్కు పుడక మ్యాచింగ్ సేమ్ ఉన్నాయమ్మా, బాగున్నాయి. మువ్వలు అది గోల్డా? సరే సరే మాట్లాడండి. ప్రతి ఆడపిల్ల ఇక్కడికి వచ్చి చున్నీలు వేసుకోకుండా తిరుగుతున్నదే. కొద్దిగా ఏమన్నా బుర్రలు ఉన్నాయా? నిన్న మీ వదిన ఫోన్ చేసి నా కోళ్ళు నిన్న సండే కదమ్మన్నా ఫోన్ చేసి అత్తమా చికెన్ వస్తాయి చూసి దాలే
అరే నానా చెప్పమ్మా. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరంటే అభిమానం ఇష్టం ఉంది కదా. చాలా ఇష్టం అమ్మా, అందుకే క్వశ్చన్లు అడుగుతా. నీకు ఏ హీరో అంటే ఇష్టమో చెప్పు. తాగమ్మా. హీరో ఎవరు? నా ప్రభు అంటే నాకు ఇష్టం, అంతే. ఎవడు హీరో కాదు, హీరో శ్రీకాంత్. చెప్పమ్మా, నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటున్నావు? నా ప్రభు కొడుపై ఏ హీరో నా కొడుకు ఎవరు చక్కలేదు. వాళ్ళు ఎవరో బాలయ్య, పవన్ కళ్యాణ్ అంటున్నారు మరి. మా శివుడు అంటున్నాను, నా శివుడు. ఏదమ్మా జ్యోతమా, నీకు ఊరికంటే ఇష్టమైన శివుని కదా నీకు, నన్ను మర్చిపోయిన బిడ్డ. ఒరే ఎవరు నాకు అడే వచ్చి నీకు తమ్ముడా. కెమెరామెన్ అరే నానా. అమ్మా, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అంటే రోజు డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే వస్తుంది కదా, నీకు ఎవరైనా టెడ్డీ బేర్ కానీ అవి ఏమైనా ఇచ్చారమ్మా? నాకు ఎవరు నాకు ₹1 ఇవ్వలేదు అని. రే కాదు, ఇప్పుడు చాక్లెట్ డే, లవర్స్ డే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కపుల్స్, ఇంతమంది పార్క్ లోకి వెళ్తున్నారు. బేబీ అరే కన్నా, అరే ఇంత పెద్ద ఎవరో నన్ను ఒంటరి పెట్టి నాకు స్వర్గం చూపించాడు. హీరో శ్రీకాంత్ గానే భర్తనిచ్చాడు, కొడుకునిచ్చాడు. నేను మటన్ బిర్యానీ చికెన్ చేసి తినకుండా వేసుకున్నావు అనుకున్నాను ఇంట్లో రూమ్లో. పడుకున్నప్పుడు ప్రభు వెంటనే ఫోన్లోకి వచ్చాడు. ఏనా ఐ లవ్ యూ చెప్పారంట శ్రీకాంత్. ప్రేమికుల రోజు కదా, శ్రీకాంత్ బావ అంట ఐ లవ్ యూ అంటే అంటే తమ్ముడు చెప్తున్నారు. నీకు అడ్డమైన క్వశ్చన్ చేసి చెప్పు. ఫోన్లోకి వచ్చి ప్రభు అన్నాడు, అమ్మ జ్యోతమ్మ నాకు ఇష్టమైన బిడ్డమ్మ, నేను స్వర్గాన్ని చూపించాను, నేను నా తొన మీద చూసుకున్నా, ఆ హీరో గారిని ఇచ్చాను, తప్పైంది సారేమన్నాడు. దేవుడే నాకు సారని చెప్పాడు. ఎంత పెద్ద అయ్యేవాలో ఎన్నా, నా స్వర్గం కావాలా, చచ్చిపోతే స్వర్గం కావాలా, నరకాన్ని కాదు, అగ్గిలేసి కాదు, ఫ్రీగా వచ్చి మీరు బాగుండాలా. నేను రాక వచ్చాను వేసాను. ఆ పిల్లలకి ఫోన్ మీ అమ్మ నాన్న చక్కగా కుట్టినారా లేరా నా కొడుకు? ఎవరే పిల్లిగడ్డ గతిలే నా కొడుకు రా, ఎప్పుడు దొంగ తెలంగాణకు వచ్చి నీ బతుకు గారా. ఒరే కష్టపడి పని చేసుకొని, అది మొగలు అంటారు. అమ్మ నాన్నకు మంచి గుండెం కావాలి. అది ఒక్క మాట అడుగుతాను, ఈ మధ్య అంటే ఈ రోజుల్లో ఆ ట్రూ లవ్ అనేది ఉందా? ట్రూ లవ్ ఉందా? ఏం ట్రూ లవ్ అని తిరుగుతున్నారు కదా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారా? ఆ లవ్ ఏ లవ్ అని చెప్పమ్మా, చెప్పు, నువ్వు చెప్పమ్మా. అమ్మా నువ్వు చెప్పమ్మా. అరే నా కొడుకు లవ్ అనేది కాదు, లవ్ కాదు. అరే అగనా, నా కొడుకు టైం పాస్ చేస్తున్నారు ఉన్నారు. ఇంత పెళ్లిగా పిల్లలు అనుకో సంసారాలు చేస్తున్నాయి, ఏమన్నా పోయే కాలం కాదు. అరే సను ఏరా, ఇంత పిల్లకి లవ్ వస్తుందా? వాడి ఎంత వాడెంత? ఏనా ప్రతి పిల్ల చదువునికి వచ్చి ఇక్కడికి వచ్చి స్మోకింగ్లు అంట, డ్రింకింగ్ అంట, లవ్లు అంట వేసింది. రాజేష్ అని కవర్ కూడా నా పేరు చెప్పుకొని రికార్డు ఇస్తున్నాడు. తేజ కమలేశ్వర్ రెస్పాన్స్ పోలేదు. ఏనా ఫ్రీగా వచ్చి ఉచ్చకూడదు అవుతారు నా కుర్రారా, నీ వ్యాపారే మారండా అప్డేట్ కానీ వస్తాను. మీరు ఎన్న అనుకున్నా అటువంటిగా ఆడు 20 కోట్లు ఇస్తున్నాడు నా పేరు చెప్పుకొని 12 మంది పేరు. అరే ఏంటా లోకల్ కాకాలంటే వచ్చే నీ 10 మొక్కదానా బలితే నౌకాకరా అనా నానా కల్లార. దయచేసి నాకు ఓపు లేదు ప్రభుత్వం. ఆంటే ఒకసారి సన్న కొలి వస్తాయి ఆంటే సన్న విల్ల నీ నోట బాంబు పెట్టా చెప్తా రే కన్నా బై కన్నా. థ్యాంక్ యూ బై నాన్న. ఏం చెప్పలేదు లవ్ గురించి. లవ్ మీద ఒపీనియన్ ఏంటి అమ్మా? లవ్ మీద ఒక్కోసారి ఒపీనియన్ చెప్పు. నిజంగా ట్రూ లవ్ ఉందా లేదా? లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకుంటారా లేదా? వస్తే పెళ్ళి లేదు ఏమి లేదా, అంతా వాడుకున్నా వదిలిపెట్టిన కానీ ఏ తగ్గలేరు. ఏ అలా ఆడపిల్లంతా తగ్గలేరు. ప్రతి అరే నాతో కాములు అరే నా దేవుడే నా ప్రాణం. ఏనా ఏమన్నా సతీశనా కలవటి అరే ఏనన్నా ప్లీజ్ ప్రియా, ఇంత పెద్ద ఎవరో నన్ను ఒంటరి ఎందుకు ఎంచుకున్నాను? చెయ్యి చెయ్యి.
ప్రభు నాకు ఎక్కడున్నా తోడుగా దేవుడు కాపు నుంచి నీకు కనపడి నాకు కనపడతాడు. ప్రతి పిల్లలు లవ్ అంట టీవీలు అంట చేయరని పని చేస్తున్నారే. ఏమైపోతుంది సమాజం, ఎక్కడికి పోతుంది? ఏరా ఏనా ఎసానా తల్లి నాకు బాధ్యత లేదా మీకు? అంటే ఇప్పుడు లవర్ కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు అమ్మాయిలు, అలా తయారయ్యారు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు మీరు చెప్పండి. మొక్క ఇరినాక మానాక ఇరగరు. పిల్లనికి కన్నప్పుడు పిల్లని కంట్రోల్ పెట్టుకుంటే వాళ్ళు తల్లలో గాలి కొలిపెట్టి నింటే చెప్తారా. మన ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని తల్లిదండ్రులు చంపేసింది. ఎంత బాధపడినా తెలుసా వాళ్ళ చెప్పు తెచ్చు అంతకు అందులో బేబీ